మూవీ ఫ్యాక్ట్స్. నేను ఒక 4 సినిమాలు చెప్తాను. ఆ 4 సినిమాలు సేమ్ టు సేమ్ కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్. సేమ్ డిట్టో స్టోరీతో సహా సేమ్ అలాగే ఉంటుంది. కానీ హీరో యాక్టర్స్ మారుతారు అంతే. అయితే ఆ 4 సినిమాలేంటో తెలుసా? ఫస్ట్ 'అత్తారింటికి దారేది', 'గోవిందుడు వారిల్లే'. ఈ 2 సినిమాలు కూడా సేమ్ డిట్టో దింపేసినట్టు ఉంటుంది. సేమ్ స్టోరీ లైన్ అండ్ సేమ్ కాన్సెప్ట్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. 2 హిట్ అయ్యాయి గ్యాప్ రావడం వల్ల. 'టెంపర్', 'పటాస్' ఈ 2 సినిమాలు కూడా దాదాపేంటి ఒకటి కామెడీ తోటి, ఒకటి సీరియస్ వేలోనే ఎళ్తుంది. కానీ 2 స్టోరీలు ఒకటే. ఒకే స్టోరీ లైన్స్ తోటి తీసిన సినిమాలు 2 ఒకేలాగుంటాయి. 2 హిట్ అయ్యాయి. కానీ అదృష్టం కలిసొచ్చింది కాబట్టి 2 హిట్ అయ్యాయి. లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవుదును. కానీ ఈ 2 సినిమాలు కూడా ఒకేలాగుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 స్టోరీస్ కూడా ఒకటే. 'నాని భలే భలే మగాడివోయ్', 'రాజ్ తరుణ్ రాజుగాడు' ఈ 2 సినిమాలు కూడా సేమ్ స్టోరీ లైన్. కానీ ఎక్కడ మారుతుంది అంటే 'రాజ్ తరుణ్‌కి' దొంగతనం చేసే అలవాటు, 'భలే భలే మగాడివోయ్‌లోని' మతిమరుపు. ఈ 2 కాన్సెప్ట్‌లు, 2 స్టోరీలు ఒకటే. సినిమా స్టోరీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. కానీ 2 కూడా హిట్ అయ్యాయి. సో, ఇలాంటివి సేమ్ స్టోరీ తోటి వచ్చిన ఏవైనా ఇలాగే సేమ్ స్టోరీ తోటి వచ్చిన సినిమాలు ఏవైనా ఉంటే మీకు తెలిసినట్లయితే తెలుసు కదా! నేను పెద్దగా అడగను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.